అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగాయ చేయబోతుంది. జర్నలిస్ట్ కృష్ణరాజు, నా కొడక ఒళ్ళు బలిసిందా? నోటికొచ్చింది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా కొడక అమరావతి వేసుల రాజధాని అంటారు లంజియా కొడక. నీ ఇంటి నిండా ఎవరిని పెట్టుకున్నావురా? ఇంటి నిండా వేసులు పెట్టుకుని మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? తప్పుడు నా కొడక. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడుందిరా? ఒక ప్రాంతం మీద విష ప్రచారం చేయాలని కంటే మామూలుగా చేయండి. ప్రజల మనోభావాలు దెబ్బతినిలా వేశ్యల రాజధాని అని మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడదిరా? ఆ కుమ్మనేని గడికి నీకు బాగా గుద్దబలిసింది లంజా కొడకల్లారా. నాకు దొడకాలి నా కొడక. నువ్వు నీ 4 సీరేసి కాళ్ళు చేతులు ఇరిసేస్తాను నా కొడక. ఒళ్ళు దగ్గరెట్టుకో. బతుకుతాం అంటే ఆ బతుకు పరమార్థం ఉండాలి. క్షమాపణ చెప్పాలి. మహిళలు కించపరిచే సాక్షి యజమాని భారతి గారిని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే అరెస్టు చేయాలి. కామందులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే. డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి. అరెస్టు చేయాలి.
కామాంధులైనటువంటి కృష్ణరాజుని కేఎస్ఆర్ ను వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారత గారు వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసనగా భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. కామాంధులుగా చిత్రీకరించే కృష్ణరాజుని కేఎస్ఆర్ ను వెంటనే ఆంధ్రప్రదేశ్ మహిళలను వేశ్యలుగా మాట్లాడేటువంటి సాక్షి ఛానల్ యజమాని భారత వెంటనే చేయాలి. భారత గారిని వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే మహిళలను వేశ్యలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత గారు వెంటనే చేయాలి. వేశ్యలుగా చిత్రీకరించే కామాంధులను వెంటనే కృషి చేయాలి. కామాంధులను వెంటనే కృషి చేయాలి. కామాంధులను వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణరాజుని కేఎస్ఆర్ ను వెంటనే అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దేవతల రాజధాని చెప్పి మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఎవరో ఒకరు పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి అంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగా చేయబోతుంది. ఏరా జర్నలిస్ట్ కృష్ణరాజు, నా కొడక ఒళ్ళు బలిసిందా? నోటికొచ్చింది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా కొడక అమరావతి వేసుల రాజధాని అంటారు లంజియా కొడక. నీ ఇంటి నిండా ఎవరిని పెట్టుకున్నావురా? ఇంటి నిండా వేసులు పెట్టుకుని మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? తప్పుడు నా కొడక. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడుందిరా? ఒక ప్రాంతం మీద విష ప్రచారం చేయాలని కంటే మామూలుగా చేయండి. ప్రజల మనోభావాలు దెబ్బతిల్లా వేశ్యల రాజధాని అని మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడదిరా?
ఆ కుమ్మనేని గడికి నీకు బాగా గుద్దబలిసింది లంజా కొడకల్లారా. నాకు దొడకాలి నా కొడక, నువ్వు నీ నాలుగు సీరేసి కాళ్ళు చేతులు ఇరిసేస్తాను నా కొడక. ఒళ్ళు దగ్గరెట్టుకో. బతుకుతాం అంటే ఆ బతుకు పరమార్థం ఉండాలి.